అక్కయ్య, నువ్వు మాట్లాడేది అమ్మ గురించి, అది మర్చిపోకు. నేను చూశాను నా కళ్ళతో. నాకు తెలుసు, నీకు మొదటి నుంచి అమ్మంటే పడదు. నువ్వు నాన్న కలిసి అమ్మని ఒంటరిదాన్ని చేశారు, తర్వాత నన్ను కూడా. ఇప్పుడు నాన్న చనిపోయాక నీ మనసును మెదులుతున్న కథ ఇదే నాకు తెలుసు. నాన్న చనిపోయేందుకు నువ్వు ఎందుకని అమ్మని టార్గెట్ చేస్తున్నావు? భయం, భయంరా నీకు అన్నిటికీ. అదే నిజం. నిజం తెలుసుకోవడానికి కూడా భయపడుతున్నావు. అక్క, నువ్వు మాట్లాడడం చూస్తుంటే అచ్చం నాన్న మాట్లాడుతున్నట్టుగానే ఉంది. సేమ్ పవర్, సేమ్ యాంగిల్. ఆంటీ లేవండి, లేచి కూర్చోండి. ఎడ్విన్ వచ్చేశారు. ఎక్కడ్లారా? వాడెక్కడా? పీటర్ ఏడి? పీటర్ ఎక్కడికి వెళ్ళాడు? వచ్చేదారిలో వాళ్ళు వస్తున్న కార్ రిపేర్ అని ఫోన్లో చెప్పారు. అన్నయ్య వెనకాల ఇంకో కార్లో వస్తున్నారు. ఆంటీ ఈ మాత్ర కొంచెం వేసుకోండి. చీట్ చేశారు, నన్ను చీట్ చేశారు. అమ్మా, బాబు, ఎడ్విన్ అమ్మా, వెళ్ళని వదిలేయమ్మా. కొడుకుని చూసైనా తను కొంచెం ఓదార్పు చెందుతుందేమో. ఎడ్విన్ కూడా తల్లిని చూసి చాలా రోజులైంది కదమ్మా, వెళ్ళనివమ్మా. ఎడ్విన్, నాకెవరు లేరురా ఇక్కడ. నీకోసం ఎదురు చూస్తోందిరా ఈ అమ్మ. ఆయన చనిపోయి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారా ఆయన. నన్ను ఏడిపించడానికి నన్ను దానికి అప్పగించారురా. అక్కయ్య నాతో ఏదేదో చెప్పిందమ్మా, ఒక పీడకల కన్నట్టుగా. అమ్మా, ఒక విషయం నాకు అర్థమైంది. ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాన్న చనిపోతాడని తెలిసినట్టుగా ఉన్నాయమ్మా అక్కయ్య మాటలు. నిజమే, నిజమే ఎడ్విన్. ఒంట్లో బాగోని మీ నాన్నకి ఏమేమో చెప్పి ఆయన ప్రాణాలు తీసిందిరా. నాకు తెలుసురా దాని మనసులో ఏముందో. దానికి మనం ఎవ్వరం అక్కర్లేదురా. ఈ కుటుంబానికి సంబంధించిన ఆస్తి పాస్తులు మొత్తం దానికే కావాలి. అందుకేరా ఇది నాకు రంకు అంటగట్టి ప్రచారం చేస్తోంది. మీ నాన్న రాగానే నా గురించి లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. ఆయన చనిపోవడానికి కారణం నేనే అని చెప్పుకుంటూ తిరుగుతోందిరా ఎడ్విన్. నాన్నకి నేనే విషం పెట్టి చంపానని చెప్తోందిరా. పిచ్చి, అక్కయ్యకి పిచ్చి అమ్మా. అవును, అవునరా. అది ఎవరు చూడని విషయాలు చూస్తుంది, లేని విషయాలని కల్పించి చెప్పి అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తుంది. చాలా వైలెంట్ గా మారిందిరా ఎడ్విన్. వీలైనంత తొందరలో దాన్ని వదిలించుకోవాలి మనం, లేదంటే అది అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తుందిరా.